నేను మీ నెల్లూరు లక్ష్మిని. అరుణాచల్ మోక్ష మార్గం గురించి అయితే ఈరోజు వీడియో ఫ్రెండ్స్. అసలు మోక్ష మార్గం గురించి ఏదో నాకు కొంచెం తెలిసిన వరకు మీకు చెప్తాను ఫ్రెండ్స్, వినండి. మోక్షం అనే పదానికి విడుదల, అపవర్గం, నిర్వాణం, ముక్తి ఇత్యాదివి పర్యాయ పదాలు. మోక్షం అంటే మౌలికంగా విడుదల. మోక్షం అంటే సత్యం గురించి, సకల సందిగ్ధతల నుంచి విడుదల. మోక్షం అంటే అన్ని రకాల భయాలు, ద్వేషాలు, అహంకారాలు, అసూయలు, ఆత్మన్యూన్యతలు, అజ్ఞానాలు మరి అమాయకత్వాల నుంచి విడుదల. మోక్షం అంటే భగవంతుడు వేరు, నేను వేరు అన్న అపోహ నుంచి విడుదల. మోక్షం అంటే అనవసరమైన వ్యర్థ సంభాషణల నుంచి విడుదల. మోక్షం అంటే స్వీయ దివ్యజ్ఞాన ప్రకాశపు ఎదుగుదల పట్ల ఎరుక. మోక్షం అంటే పుట్టుకకు ముందు జీవితం గురించి, మరణానంతరం జీవితం గురించి, మరి జనన మరణాల మధ్య ఉన్న జీవితం గురించి అవగాహన చేసుకుని ఉన్న పరిస్థితులలో ప్రతి క్షణం ఆనందంగా జీవించడం. ఇదంతా మోక్ష మార్గం గురించి వచ్చింది కదా ఫ్రెండ్స్. మోక్ష మార్గంలో దూరితే ప్రతి మనిషి అరుణాచలం వెళ్ళి ఆ మోక్ష మార్గం కుబేరలింగంకి రాబోయే ముందు 1 కిలోమీటర్ దూరంలో కుడివైపు ఉంటుంది మోక్ష మార్గం అనేది. అక్కడైతే నేనైతే 3 సార్లు దూరాను. మా ఆడపడుచు అయితే ఒకసారి ప్రవేశించారు, కానీ ఈసారి అయితే భయపడ్డారు. ఎందుకో లోపలికి వెళ్ళి వెనక్కి వచ్చేసారు. అది ఫ్రెండ్స్ సంగతి. దాంట్లో ఒక్కసారైనా ప్రవేశించి రావాలని, ఇదిగో ఇప్పుడు చెప్పుకున్నాం కదా, వాటన్నిటికీ అది మోక్ష మార్గం అనేది ఒక నిదర్శనం అన్నమాట ఫ్రెండ్స్. ఓకే, చూద్దామా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా ఆడపడుచు లోపలికి వెళ్ళారు, కానీ రావటానికి భయపడుతున్నారు. వాళ్ళందరూ రామ్మ ఏం భయపడక్కర్లేదు అంటున్నారు. ఆయనైతే వేరే ఆయన, బయట ఆయన అనమాట. మా ఆడపడుచు గారేమో వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకా ఈయన తర్వాత అయితే మా అన్నయ్య గారు వస్తారు. ఆమె ఈసారి కొంచెం భయపడ్డారు మా ఆడపడుచు, ఎందుకో జంకారు. పోయినసారి అయితే ఇచ్చారు, కానీ ఈసారి ఎందుకునో భయపడ్డారు. సర్లే అని ఇంకా మేము కూడా బలవంతం చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, మా అన్నయ్య గారు అయితే ఒక్కసారికే వచ్చేసారు. ఎందుకో బాగా సన్నగా ఉన్నారు కాబట్టి ఈజీగా వచ్చేసారు. ఏదైనా అంతే ఫ్రెండ్స్, మనం భయపడితే ఏమీ చేయలేము. అందుకు ఇదే నిదర్శనం.